సిల్వర్ స్క్రీన్ మీద మీరు ఇలాంటి కొన్ని అద్భుతమైన విషయాలు చూసుంటారు. అవి చూసినప్పుడల్లా నిజంగా అవి ఉంటాయా అనే ఆశ్చర్యం మనకు కలుగుతుంది. కానీ ఈ వీడియోలో ఫ్యూచర్ లో రాబోయే అటువంటి ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వాటి మీద ఇప్పటికే నిపుణులు పనిచేస్తున్నారు. అవి చూస్తే సినిమాలో కూడా దాని ముందు పనికిరావు. అవి కొంతమేరకు అద్భుతంగా, కొంతమేరకు అసలైనవిగా కూడా అనిపిస్తాయి. మరి ఫ్యూచర్ లో రాబోయే అటువంటి అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చెయ్యవసరం లేదు. ఫ్రీగా కూర్చొని ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండండి. మరి ఫ్యూచర్ లో రాబోయే అటువంటి కొన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ట్రాన్స్పరెంట్ ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరర్ ఎయిర్ బస్ యొక్క ఇంజనీర్ ట్రావెలర్స్ యొక్క బోరింగ్ ఫ్లైట్స్ ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నాల్లో ఉన్నారు. మరియు ఫ్యూచర్ లో ప్రయాణికులకి మరింత ఆసక్తికరంగా మార్చడానికి అటువంటి ట్రాన్స్పరెంట్ ఏరోప్లేన్ ని తయారు చేయబోతున్నారు. ఆ ఏరోప్లేన్ లో ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు బయట కనబడుతున్న వ్యూ ని క్లియర్ గా చూడొచ్చు. ఇది తయారు చేయడం వల్ల రాత్రిపూట ప్రయాణిస్తున్న ట్రావెలర్స్ కి హాయిగా కూర్చొని ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కెట్టుకోవచ్చు. మరి ఆ వ్యూ ఎలా ఉంటుందో మీరు చూస్తారా? ఇటువంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్ కొంతమందికి ఎంతో ఆనందింపజేసే విధంగా ఉన్న కొంతమందికి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏరోప్లేన్ జర్నీ అంటేనే భయంగా ఉంటుంది. అందులో ట్రాన్స్పరెంట్ ప్లేన్ లో గాల్లో ఎగురుతున్నామని తెలిస్తే మరింత భయపడిపోతారు. అంతేకాకుండా ఆ ట్రాన్స్పరెంట్ ప్లేన్ లో ఎంటర్టైన్మెంట్ గది కూడా ఉంటుంది. అందులో వర్చువల్ రియాలిటీ గేమ్స్ కూడా ఉంటాయి. సెల్ఫ్ గైడింగ్ బుల్లెట్స్. ఫ్యూచర్ లో ఇటువంటి ఆయుధాలు కూడా మనకు కనబడతాయి. ఆ బుల్లెట్లు ఏ విధంగా ఉంటాయంటే టార్గెట్స్ ఫిక్స్ చేస్తే చాలు, వారు ఎటు పరిగెడితే ఆ బుల్లెట్ కూడా వారి వెనకాల అటే వెళ్తూ ఉంటుంది. న్యూస్ యొక్క ఆధారంగా యుఎస్ మిలిటరీ ఫ్యూచర్ లో ఇటువంటి బుల్లెట్స్ ని తయారు చేయబోతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉన్నాయో ఈ బుల్లెట్లు కూడా అంతకంటే ఎక్కువ స్మార్ట్ గా ఉంటాయి. ఈ బుల్లెట్లు 8 ఇంచుల గోడను కూడా పగలగొట్టుకుని టార్గెట్ ని పర్ఫెక్ట్ గా కాల్ చేయగలవు. ఈ బుల్లెట్ ద్వారా టార్గెట్ ఫిక్స్ అయిన వాళ్ళు చావు నుండి తప్పించుకోవడం అసాధ్యం. టైటానిక్ షిప్ గురించి మనందరికీ తెలుసు. ఒక పెద్ద మంచు కొండని ఢీకొట్టి దాదాపు 1500 మందితో సహా నీటిలో మునిగిపోయిన ఒక అద్భుతమైన షిప్. 1912లో ఈ టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఇప్పటి వరకు ఆ షిప్ మునిగిపోయి 110 సంవత్సరాలు అయిపోయినా గానీ దాన్ని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కానీ 2022లో టైటానిక్ 2 సముద్రంలో అడుగు పెట్టబోతుంది. టైటానిక్ 2 ని ఆస్ట్రేలియన్ కంపెనీ అయిన బ్లూ స్టార్ లైన్ కంపెనీ తయారు చేయబోతుంది. టైటానిక్ 2 పాత టైటానిక్ 1 లాంటి కార్బన్ కాపీ లాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ షిప్ నీటిలో దిగుతుందో పాత టైటానిక్ షిప్ ని గుర్తు చేస్తుంది. 22వ సంవత్సరంలో ఈ షిప్ సముద్రంలో దిగి 110 సంవత్సరాలకు ముందు టైటానిక్ 1 ఏ మార్గంలో ప్రయాణించిందో అదే మార్గంలో ప్రయాణించబోతుంది. అంతేకాకుండా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంతమంది యాత్రికులు టైటానిక్ 1 లో ప్రయాణించారో అంతమంది యాత్రికులే ఈ టైటానిక్ 2 లో కూడా ప్రయాణించబోతున్నారు. కానీ టైటానిక్ 1 కి జరిగిన ప్రమాదం దీనికి కూడా జరగకుండా ఉండాలని అందరూ కోరుకుందాం. చూశారు కదా ఫ్యూచర్ లో రాబోయే కొన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.